అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మీ గృహానికి మామిడి ఆకుల తోరణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసేటప్పుడు బంగారంతో చేసిన వినాయకుడు లేదా వెండితో చేసిన వినాయకుడు లేదా మట్టితో చేసిన వినాయకుడికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పారు. అయితే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడికి చేసే పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వినాయక చవితి రోజు గణపతి విశేషమైన అనుగ్రహం కలగటానికి ఏకవింశతి పత్ర పూజ చేయాలి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. అయితే 21 పత్రాలు ఆధునిక కాలంలో అందుబాటులో లేవు కాబట్టి 21 పత్రాలతో పూజ చేసిన సంపూర్ణమైన ఫలితం కలగాలంటే గణపతికి దుర్వాయుగ్మం సమర్పించాలి. అంటే గరికపోచల జంటను సమర్పించాలి. ఈ గరికపోచల జంట వినాయకుడికి సమర్పిస్తే 21 పత్రాలతో గణపతిని వినాయక చవితి రోజు పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే సంవత్సరంలో ఏ రోజు కూడా గణపతిని తులసి దళాలతో పూజించకూడదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో గణపతిని పూజించాలి. కాబట్టి ఈరోజు గణపతిని తులసి దళాలతో పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము, గణపతి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వినాయక చవితి సందర్భంగా దీపారాధనకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వినాయకుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. వినాయక చవితి రోజు 5 జిల్లేడు ఒత్తులు కానీ 3 జిల్లేడు ఒత్తులు కానీ ప్రమిదలో వేసి దీపారాధన చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా శత్రు బాధలు ఉండవు, దృష్టి దోషాలు ఉండవు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వినాయకుడి పూజ చేసేటప్పుడు కలశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కలశంలో ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. వినాయకుడికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పత్రి పూజ చేయడంతో పాటుగా పుష్ప పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. ఎర్రటి మందార పూలతో, ఎర్రటి గులాబీ పూలతో గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గణపతికి బెల్లంతో చేసినటువంటి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించినట్లయితే వినాయక చవితి రోజు గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆర్థికంగా కలిసి రావాలంటే ఆవు పాలతో చేసిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వినాయక చవితి రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.